హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ, ది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈ రోజు మీరు thumbnail లో చూసినట్టుగా ఒక ఎక్సలెంట్ వీడియోస్ అంటూ, అంటే ఈ వీడియోస్ అన్ని కూడా ఏ కొత్త వీడియోస్ అయితే కాదు. నా ఛానల్ ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పుడే సీరియస్ గా, అంటే ఒక 4-5 months నుంచే సీరియస్ గా అంటూ తీసుకుంటున్నాను అండ్ కంటిన్యూస్ గా వీడియోస్ అంటూ పెడుతున్నాను. సో ఇంతకు ముందు కానివ్వండి, తక్కువ వ్యూస్ ఉన్న ఎక్సలెంట్ వీడియోస్ గురించి నేను మీకు జస్ట్ బ్రీఫ్ ఇవ్వబోతున్నాను. అండ్ ఇది ఎక్కువగా బోర్ కొట్టకుండా వెరీ షార్ట్ టైమ్ లో ఈ వీడియోస్ అన్ని కూడా చాలా, అంటే ఒక్కొక్క వీడియోలోనే వెరీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉంది. సో ఆ వీడియోస్ అన్నిటి కూడా జస్ట్ బ్రీఫ్ అంటూ మీకు ఇస్తాను. నా నమ్మకం ఆ ప్రతి ఒక్క వీడియో కూడా డెఫినెట్ గా మీకంటూ హెల్ప్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ ద కాన్సెప్ట్స్ అండ్ ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్. ఇప్పుడు మన ఛానల్లోనే అసలు బెస్ట్ వీడియోస్ ఏమేమి ఉన్నాయి అంటే, నేను యాక్చువల్గా ఆ బెస్ట్ వీడియోస్కి వ్యూస్ కొంచెం తక్కువ ఉన్నాయి. మేబీ అల్గారిథం ప్రాబ్లం, మేబీ నేను ఇచ్చిన కీవర్డ్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అండ్ రీసెంట్ టైంలో సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, బట్ ఆ వీడియోస్ మనం చేసినప్పుడు మాత్రం చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాబట్టి అందుకోసం అసలు మన ఛానల్లో అంటూ ఉన్న బెస్ట్ వీడియోస్, బెస్ట్ కాన్సెప్ట్స్ గురించి ఇది మీకు చెప్తే ఏంటంటే, కొన్ని వీడియోస్ మీరు మేబీ ఓవర్లుక్ అయినా కానీ మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఇవి అన్నీ కూడా యూస్ఫుల్ అయిన వీడియోసే. ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మనం మామూలుగా జనరల్ స్టార్టప్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. అంటే స్టార్టప్స్ అసలు ఎందుకు, స్టార్టప్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, స్టార్టప్స్ వర్సెస్ స్మాల్ బిజినెస్ కానీ, ఫౌండర్స్కి బెస్ట్ మోటివేషన్ వీడియోస్, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో వీటిల్లో ఆల్రెడీ నేను ఐడియాస్ గురించి చెప్పాను మీకు. అంటే 15 బిజినెస్ కానీ స్టార్టప్ ఐడియాస్ కానీ అంటూ ఒక రీసెంట్ వీడియో అంటూ చేశాను. దాంట్లో అయితే కంప్లీట్ ఐడియాస్ గురించి అయితే మీకు నాలెడ్జ్ అంటూ ఉంటుంది. సో ఇవి కాకుండా చేసిన బెస్ట్ వీడియోల్లో ఇది చేస్తే మీకు జాబ్స్కి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనే ఈ వీడియో మాత్రం చాలా బెస్ట్ వీడియో అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న జాబ్స్ అనేది అందరూ ట్రై చేస్తున్నారు. వాళ్ళ ఓన్ ఎఫర్ట్స్ తోనే మనం జాబ్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. అప్పుడప్పుడు ఈ జాబ్ మేళాలంటూ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు, కానీ ఒక పర్ఫెక్ట్ వే అంటూ ఉండట్లేదు. అంటే ఎలాగంటే ఒక సిస్టమ్ అంటూ దానికంటూ ఒక బిల్డ్ చేయలేదు అని అనిపిస్తుంది అనమాట. అలాగా ఒక గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఒక సిస్టమ్ అంటూ బిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది, అంటే ఎగ్జిస్టింగ్ రిసోర్స్ని కూడా యూటిలైజ్ చేసుకొని ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్ ప్రాసెస్ అనేది చెప్పడం జరిగింది దీంట్లో. ఈ స్టార్టప్ ఐడియా స్టేజ్లో ఫండింగ్ ఎలా పొందాలనేది ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ ఇండియన్ ఎకానమీ $10 trillion అవ్వాలి అంటే ప్రస్తుతానికి ఒక $3.9 trillion ఉంది. అదే ఒక $10 trillion అంటే గవర్నమెంట్ కూడా యూజువల్గా ఒక $5 trillion ఎకానమీకి అంటూ టార్గెట్ చేసింది. అంటే ఇది దాదాపుగా ఒక 6-7 years బిఫోర్ అనుకుంటా. మనం ఇప్పటి వరకు మాత్రం 4 trillion అని అనుకోవచ్చు. తర్వాత 10 trillion ఎదగాలంటే అసలు ఏంటి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ వీడియో చేయటం అయితే జరిగింది. ఇంకా ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, కంపీట్ విత్ ఎనీవన్ అనేది ఇది యాక్చువల్గా ఇది ప్రతి ఒక్కరు కూడా, ఎస్పెషల్గా ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా కానివ్వండి, స్టూడెంట్స్ వాళ్ళ కోర్సెస్ కంప్లీట్ చేసి జాబ్స్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అనేది. మీరు జాబ్స్ అంటే కొందరికి చాలా డౌట్స్ ఉంటాయి, జాబ్స్ బంద్ చేసి స్టార్టప్ చేయాలా లేకపోతే కంటిన్యూ చేసి చేయాలా, అసలు ఏది బెస్ట్ అనే దాని గురించి కంప్లీట్గా ఒక కన్ఫ్యూజ్డ్ ఫేజ్లో కనుక మీరు ఉంటే మాత్రం ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ స్మాల్ మీడియం ఫ్యామిలీ బిజినెస్ మీరు 2024 తర్వాత బిజినెస్ చేయలేరు అనేది, అంటే ఇప్పుడు ఈ రెగ్యులర్ బిజినెసెస్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి అండ్ ఫ్యూచర్లో ఎలా వర్క్ అవబోతున్నాయి, సో దానికి మీరు ఆప్ట్ చేసుకోవాల్సిన అండ్ కాన్సన్ట్రేషన్ చేయవలసిన ఏరియాస్ ఏంటి అనేది దీని గురించి అనమాట. ఇది ఫౌండర్స్ అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ అండర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫౌండర్స్ ఉంటారు. అంటే వాళ్ళు లోయర్గా కొందరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కొందరు హైయర్గా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అసలు యాక్చువల్గా ఏది కరెక్టు, అసలు
ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అంటూ ఉండాలి, సో ఏది రాంగ్ అనే దాని గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా వాళ్ళ మైండ్ సెట్ ని కరెక్ట్ చేసుకొని ఈ స్టార్ట్అప్ ఎంటర్‌ప్రెన్యూరియల్ జర్నీలో గనక మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళాలంటే మాత్రం ఇలాంటి వీడియోస్ అంటూ చాలా హెల్ప్ అవుతాయి మీకు. ఇది యాక్చువల్గా ఆర్ యూ ప్లానింగ్ టు అవుట్ సోర్స్ యువర్ స్టార్ట్అప్ డెవలప్మెంట్, సీక్రెట్ టిప్స్ టు ఫాలో. స్టార్ట్అప్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చూడండి, లేకపోతే అందరిలా లక్షల్లో నష్టపోతారంటే. ఇది నాకు జరిగిన ఒక సంఘటన గురించే దీంట్లో వివరించడం జరిగింది. అలాంటిది ఎవరికి జరగకూడదు అని. ఎందుకు అంటే మనం స్టార్ట్అప్ డెవలప్మెంట్ ఇచ్చేటప్పుడు లేకపోతే అవుట్ సోర్స్ చేసేటప్పుడు మనం జస్ట్ లైక్ దట్ మనం ఒక ఎగ్జైట్ ఫీలింగ్లో ఉండి ఎదుటి వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మనం జస్ట్ లైక్ దట్ అవుట్ సోర్స్ చేస్తాం. కాకపోతే దానికంటూ కొన్ని ప్రీ రిక్విజిట్స్ అంటూ ఉంటాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో అవి తీసుకొని మనం ఎలాగ మనం స్టార్ట్అప్ని అవుట్ సోర్స్ చేయాలనే దాని గురించి మెయిన్గా ఇది అనమాట. స్టార్ట్అప్ ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా అసలు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీంట్లో అగైన్ మనం ఎర్లీగా మనం స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం వల్ల మన బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దీని గురించి అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మిషన్ అండ్ విజన్ స్టేట్మెంట్స్ గురించి మీరు దీంట్లో జస్ట్ లైక్ దట్ మిషన్ అండ్ విజన్ స్టేట్మెంట్సే కాదండి, అసలు మీ స్టార్ట్అప్ థాట్ ప్రాసెస్ కి ఈ మిషన్ అండ్ విజన్ స్టేట్మెంట్ బిల్డింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఒక ఇన్వెస్టర్ ముందే మీరు కూర్చున్నారు, లేకపోతే ఒక స్టాక్ హోల్డర్ మేబీ ఒక బిజినెస్ పార్ట్నర్ కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళు మీ ఐడియాని నమ్మాలి, మిమ్మల్ని నమ్మాలి అంటే మీకు ఈ స్టార్టప్స్ మీద ఒక డీప్ థింకింగ్ అంటూ ఉండాలి. అప్పుడే మీరు వాళ్ళని ఈజీగా గెలవగలరు, వాళ్ళతోటి మీరు ఒక రిలేషన్ అంటూ మీరు స్టార్ట్ చేయగలరు. సో దానికోసంగా ఈ మిషన్ అండ్ విజన్ స్టేట్మెంట్స్ అనేది చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ స్టార్టప్ సిఓఈ అంటే మీరు జస్ట్ లైక్ దట్ ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే చూస్తారు స్టార్టప్ సిఓఈ అనగానే, లేదండి, ఇది ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది, అంటే ప్రతి ఒక్క హెల్ప్ మేము ఈ స్టార్టప్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. సో అండ్ లిటిల్ బిట్ మానిటరీ కనెక్షన్స్ అంటూ ఉన్నాయి. సో ఏదో ఫ్రీ సర్వీసెస్ అంటూ కాకపోయినా, అంటే యూట్యూబ్ లో ఖచ్చితంగా మేము బెస్ట్ నాలెడ్జ్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. సర్వీసెస్ కి లిటిల్ బిట్ అమౌంట్, బట్ అవుటర్ మీరు కంపేర్ చేసుకుంటే మాత్రం ద బెస్ట్ ప్రైజెస్ కి ద బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం. సో ఆ స్టార్టప్ సిఓఈ యొక్క మిషన్ అండ్ విజన్ స్టేట్మెంట్ గురించి చెబుతూ మీరు మీ స్టార్టప్స్ కి ఒక మిషన్ అండ్ విజన్ స్టేట్మెంట్ ఎలా బిల్డ్ చేయాలో దాని గురించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయటం. అంతేకాదు ఇది జస్ట్ నా కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అనే మనం చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా సిటీ అంటే ఈ సిటీనే, ఇది కోయంబత్తూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం జనరల్గా ఎప్పుడు కూడా గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తుంటాం, గవర్నమెంట్ మనకి అన్ని చేయాలి అనేది. సో ఈ కోయంబత్తూర్ నుంచి తీసుకుంటే మాత్రం ఇక్కడ జనాలే ద సెల్ఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనమాట. వాళ్ళు సెల్ఫ్ ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని మనం ఎక్కువగా ఈ కోయంబత్తూర్లో చూస్తాం. సో వాళ్ళు ఈ రోజున ఒక $20 బిలియన్ వర్త్ ఒక సిటీని వాళ్ళు బిల్డ్ చేశారంటే అది చిన్న విషయం కాదు. ప్రతి ఒక్క దాంట్లో, అంటే ఒక ఈ మోటార్ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే ఈ హాస్పిటాలిటీ కావచ్చు, ఇలాగ చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఒక ఎక్సలెన్సీ తోటి వాళ్ళు ప్రతి ఇండస్ట్రీలో ఒక వాల్యూ యాడ్ అంటూ చేస్తున్నారు. సో అలాంటి ఒక సిటీ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇది ఇంకా తర్వాత నేను మై స్టార్టప్ జర్నీ అనే సిరీస్ అనేది చేశాను. సో నా స్టార్టప్ జర్నీ అనేది ఎలా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇండస్ట్రీ ఇన్సైట్స్ గురించి తర్వాత నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రీ ఇన్సైట్స్ ప్రతిదీ ఇక్కడ చూస్తే మీరు స్నాక్ ఇండస్ట్రీ గురించి అయితే కానివ్వండి, స్టార్టప్ ఈకో సిస్టమ్ యొక్క వీక్లీ అప్డేట్స్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఉమెన్స్ అని ఇట్లాగా ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పుకో రావడం జరిగింది. అండ్ మీరు ఒక జస్ట్ గ్లాన్స్ అంటే ఏ ఇండస్ట్రీ మీకు రిలేటెడో, లేకపోతే మీరు అసలు ఐడియా స్టేజ్లోనే ఉన్నారు, ఐడియా కూడా ఫిక్స్ అవ్వలేదు అంటే మీరు అన్ని ఇండస్ట్రీలు చూడండి. తర్వాత మీకు ఒక బెస్ట్ ఇండస్ట్రీని మీరే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదండి నేను నెల్లూరులో పెట్టిన షోరూమ్ గురించి అయితేనే కానివ్వండి,
అండ్ యూజ్డ్ కార్ ఇండస్ట్రీ, మై స్టార్ట్అప్ జర్నీ, ఇలాగా చెప్పుకుంటూ వస్తున్నాను. సో అండ్ హోమ్ బేస్డ్ బిజినెస్, ఇక్కడ ఇండియన్ ఫర్నిచర్ కానివ్వండి, నా స్టార్ట్అప్ జర్నీలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం జరిగింది. అండ్ ఐఓటీ గురించి చాలా అంటే ఒక స్పూన్ ఫీడింగ్ వేలో అసలు వాట్ ఈజ్ ఐఓటీ అనేది చెప్పడం జరిగిందండి. సో మీరు గనక ఎనీ ఫీల్డ్లో ఉన్నా కానీ మీకు ఐఓటీ అనేది ఖచ్చితంగా రిలేటెడే. సో అందుకని మీరు ఈ ఐఓటీ గురించి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. అండ్ ఈ కేస్ స్టడీ అండి, కేస్ స్టడీస్ తర్వాత ఒక ఫ్యూ కేస్ స్టడీస్ చేశాను, చాలా ఎక్సలెంట్ కేస్ స్టడీస్. దాంట్లో ఇక్కడ మీట్ స్టార్టప్స్ గురించి దాదాపుగా ఒక 22 minutes ఉన్నా కానీ బెస్ట్ ల్యాండింగ్ అండి కేస్ స్టడీస్లో. సో మీరు డూస్ ఏంటి ఎలాగ చేయాలనేది కాకుండా డోంట్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు ఈ కేస్ స్టడీస్ నుంచి. సో అదండి. సో స్టార్టప్ విజన్ స్టేట్మెంట్ ఎలా బిల్డ్ చేయాలి, కాఫీ ఇండస్ట్రీ, ఆస్క్ మీ బజార్ కేస్ స్టడీ అయితే మీరు ఒక 10 points అంటూ నేర్చుకోవచ్చు ఈ ఆస్క్ మీ బజార్ కేస్ స్టడీ నుంచి. సో ఇది కూడా ఎక్సలెంట్. ఇది చూస్తే నాకు 174 views అయినా కానీ దాదాపుగా ఒక 21 likes అంటూ వచ్చాయి ఈ ఆస్క్ మీ బజార్. ఇదే వీడియో ఒక 10,000 views అలా వచ్చుంటే ఒక 1000 పైన likes వచ్చుండేమో ఈ వీడియో ఒక్కదానికి. సో ఇలాగా అండి. అంటే ఇండియన్ లాజిస్టిక్స్ లో ఒక విప్లవం అంటూ లాజిస్టిక్స్ మీద యులిప్ మీద అండి, యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ మీద చేయడం జరిగింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ స్టార్టప్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి ఈ వీడియో చేయటం జరిగిందండి ఈ వీడియోలో. అండ్ డిజిటల్ ప్రపంచంలో విప్లవం అంటూ ఒక బెకన్ ప్రోటోకాల్ అనేది, ఇది యాక్చువల్గా నందన్ లేఖని బ్యాక్డ్ బెకన్ ప్రోటోకాల్ ఇది. సో దీంట్లో కూడా ఒక బెస్ట్ చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉంది. అండ్ స్టార్టప్ ఇండియా కోర్సెస్, ఇంకా తర్వాత రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ వీవర్క్ అనే ఒక కేస్ స్టడీ చేశాను. ఇంకా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ గురించి, మళ్ళీ యులిప్లో కూడా ఒక 2 వీడియోస్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో మనం ఇండియన్ టాయ్ ఇండస్ట్రీ గురించి అయితే చెప్పుకోవచ్చు. 15 బిజినెస్ ఐడియాస్ ఇందాక చెప్పాను కదా, అలాగా ఇంకా హై పెర్ఫార్మింగ్ ఇండస్ట్రీస్, హై పెర్ఫార్మింగ్ టెక్నాలజీస్ 2025లో ఏమున్నాయి, మీరు ఫెయిల్యూర్ కనుక భయపడుతున్నారా, ప్రతి స్టార్టప్స్లో ప్రతి ఒక్కరూ సక్సెస్ సాధించాలంటే ఇవన్నీ కూడా స్టార్టప్ రిలేటెడ్ కంటెంట్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా మ్యాప్ మై ఇండియా కేస్ స్టడీ అంటూ ఐఓటీ ఎలా వర్క్ అవుతుంది, స్విస్ వాళ్ళలా రిచ్ అవ్వాలి అంటే అసలు వాళ్ళు ఏమేమి ఫాలో అవుతారు ఏంటి అనేది కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు అన్నీ కూడా ఒకసారి చూడండి అండ్ బెస్ట్ నాలెడ్జ్ అంటూ మీకు వస్తుంది. ఖచ్చితంగా మీరు అక్కడే క్వశ్చన్స్ అడగండి, లేకపోతే ఖచ్చితంగా మీకు ఏ టాపిక్లో మీకు ఇంట్రెస్ట్ అయితే నేను ఆ టాపిక్లో ఖచ్చితంగా వీడియోస్ అంటూ చేస్తారు. అండ్ మీ లైక్స్, సబ్స్క్రిప్షన్స్, షేర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లీజ్ డూ దాట్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.